హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలెక్కని. మీ అందరూ బాగుండాలని నేను కూడా బాగున్నానండి. అలా అండి మనం ఈరోజైతే రిజర్వ్ అయితే వెళ్ళామండి. నేను ఏంటంటే చెల్లి అయితే తీసుకెళ్ళలేదండి, చెల్లి అయితే ఇంటి దగ్గర పెట్టిపోయినాను. మనకైతే సన్న చేపలు అయితే పన్నాయండి, వలలో ఉన్నాయి. భలే ఉన్నాయండి సన్న చేపలు అయితే. జిబ్బ 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 అని ఇంకా మీకు నేనేమనుకుంటే చెల్లు ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటే వీడియో పెట్టింటే బాగుండబ్బా అనుకున్నా. కానీ మా చెల్లి అయితే ఛార్జింగ్ అయితే అయిపోయిందండి. మేము అయితే చెల్లి అయితే ఇంటి దగ్గర పెట్టిపోయినాము. చూడండి ఈరోజు మేము బడక చేసే చేపలు అయితే చూడండి. ఇక్కడ ఈ చేపలు అయితే మనకైతే ఉంటాయి చూడండి. మనకు రొట్టెలకి జొన్న రొట్టెలకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి. మామూలు కాదు. నేను ఏం బడక చేసే చేపలేనండి. ఇదైతే మేమైతే ఫ్యామిలీ అయితే వెళ్ళాము. మా అన్న వాళ్ళు మేము అంటే 6 మంది దాకా వెళ్ళామండి. ఈ చేపల కోసం మేమైతే 6 మంది వెళ్తే మాకైతే మనకు పన్నే చేపలు తీయండి. చూడండి చూడండి చేపలు ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా వరకు పన్నాయండి. ఈ జలుబు ఎందుకంటే దగ్గుపరిచే బాగా ముక్కులు బాగా సీకు పట్టింటాయి కదండి. దగ్గుపరిచే ఎప్పుడు ఉండదు కదా. అలాంటి వాళ్ళకి ఈ చేపలు చారు కాంచుకొని తాగితే చాలా బాగుంటుందండి. చూడండి ఇవన్నీ కుంటుపం పడింది. చూడండి కుంటుపం ఎలా ఉందో. నేనైతే అసలు ఇడిపించలేకపోయినాం మేమైతే. కానీ అది ఇక్కడ ముళ్ళు ఉన్నాయండి. ముళ్ళు అయితే చాలా వరకు అయితే గుచ్చుకున్నాయండి. కానీ అలాగే ఇడిపించారు మా వాళ్ళు. చూడండి కుంటుపామండి. చూడండి మేమైతే వండుకోవడానికి అయితే ఆ చేపలు అయితే తీసుకున్నామండి. మాకైతే సరిపోతున్నాయి. మేమైతే ఇంకైతే నలుగురమేనండి ఉండేది. నేను మా ఆయన మాకు 2 కొడుకులు అయితే ఉన్నారు. మాకైతే మస్తుగా అయితే అయింది ఆ చేపలు. మేమైతే ఈరోజు జొన్న రొట్టె చేపల పులుసు ఫిక్స్ అండి. ఇంక మేమైతే ఈరోజు అవే తింటాము. కానీ ఇక్కడైతే చాలా చేపలు పడినాయి చూడండి. మేమైతే ఇన్ని చేపలు అయితే తినలేమండి. కాకపోతే మాకేంటంటే మనకు తెలిసిన మన అత్త వాళ్ళు మామ వాళ్ళు ఉంటారు కదా, చిన్న పెదనాన్న గారు ఉంటారు కదా, మనకు బంధువులు, వాళ్ళకైతే ఇస్తామండి చేపల్ని. చూడండి చేపలు చక్కెర వల్ల వేసుకొని కూర్చోలేక పీటేసుకొని కూర్చుండి. ఎందుకంటే మోకాలు వంగదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మోకాలు అయితే మయానికైతే వంగదండి. అలాగే బండి నడుపుతుంటాడు, అలాగే చేపలు పడుతుంటాడు. చూడండి ఏందో బాగా కరెక్ట్ కలిగింది కాలు. చూడండి మా యానికైతే ఎడం చేతి పక్క కాలు అయితే ఆపరేషన్ అండి, పెద్ద ఆపరేషన్ జరిగింది. దానికి కంపుంటుంది ఎక్కువ. తీసుకుంటే సన్న చేపలు వండుకో, ఇది కంపుంటుంది ఎక్కువ. అన్ని అర్జీలు అనుకుంటే ఒకవేళ ఒలిసినమ్మంటే వస్తుంది ఊసి. చూడండి మనకైతే ఈరోజు సన్న చేపల కూర జొన్న రొట్టె చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈరోజు వండేటప్పుడు మీకు ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి మొత్తానికైతే మేమైతే చేపల కూర అయితే చేశానండి. ఏంటంటే మీకు నేనైతే చూపించలేకపోయినాను. మాకు చెట్లు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరండి. అందుకైతే నేనైతే మీకైతే చూపించలేకపోయినాను. చూడండి నేనైతే సన్న చేపల కూర అన్నం అయితే చేశానండి. చూడండి మీకు ఏంటంటే నేను చూపించాలని చూపిస్తున్నాను. చూడండి సన్న చేపలు కూర భోజనం అయితే రెడీ అయిందండి, చేసేసాను. సుభాష్ అయితే తింటున్నాడు. చూడండి నేను నా కొడుకు ఇద్దరమే ఉన్నామండి ఇక్కడ. ఇలా నానైతే వెళ్ళాడు ఊళ్ళోకి, ఏదో పని మీద అయితే వెళ్ళాడండి. మాకైతే ఆకలి వేస్తుంది, మేమైతే తినాలి. చేపల కూర చాలా గుమ్మలాడుతుందండి కూర. చూడండి నేనైతే అన్ని చేపల కూరలు అయితే అదంటారండి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ అన్నీ బాగా వేయించిన తర్వాత అయితే వేసేసానండి. చేప ముక్కలు బాగా మసాలా కలిపి బాగా నీట్గా కలిపి అయితే చేసేసాను. చూడండి సన్న చేపల కూర ఎలా ఉందో. చాలా సన్న చేపల కూర నేనైతే రొట్టె చేసుకుందామని అనుకున్నానండి. కానీ రొట్టె కలుసుకోవడానికి రొట్టె పిండి అయితే చాలా రోజులు అయింది కాబట్టి కొంచెం భంగం అయిపోయిందండి. అందుకే నేనైతే చేయలేదు.
మళ్ళీ మనకు రొట్టె పిండి కావాలంటే మళ్ళీ జొన్నలు కొనుక్కొని అయితే తెచ్చుకొని చేసుకోవాలండి. నేనైతే భోజనమే చేశానండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదైతే ఎప్పుడెప్పుడు తినాలని చూస్తుంది కుక్క. చూడండి చూడండి మనం పోయే దారిలో అయితే ఇక్కడైతే ఒక గుంత ఉందండి. ఆ గుంత దగ్గర అయితే బర్రెలు అయితే వచ్చాయండి. చూడండి బర్రెలు ఎంత బాగా మునుగుతున్నాయో. ఎక్కడ చాలా దూరం కదండి. మా పైరు అయితే అదేనండి, అదే మా పైరు. ఇక్కడే గుంత ఉందండి. చూడండి ఇక్కడే గుంత, ఇక్కడే తిప్ప అన్నీ. అంటే ఇప్పుడు ఇవి అయితే అడవికి అయితే వచ్చాయండి మేయడానికి. చూడండి చాలా ఇళ్ళల్లో పనుకున్నాయి. చూడండి అవి కూడా భయపడుతున్నాయండి వీళ్ళు ఎవరు వస్తున్నారని. చూడండి అటు చూస్తుంది మాకు వెళ్ళి. నాకైతే ఒక చిన్న కోరిక అండి, నేను కూడా బర్రెలు చేకాలని నాకైతే ఆశ ఉంది. కాకపోతే మనకు చేసే ప్రయత్నాలు ఏవి ముందుకు రావడం లేదండి. చూడండి చూడండి ఎంత బాగా స్నానం వేస్తున్నాయి. మొన్న 1 గంట అయిందని అవి నీళ్ళకి వచ్చినాయి. 1 గంట అయింది. 1 గంటకు ఖచ్చితంగా పనుకోవాల్సిందేనా ఈ నీళ్ళల్లో. చూడండి ఎంత బాగా స్నానం చేస్తున్నాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడికైతే చాలా బర్రెలు చాలా దండి వచ్చాయండి తిప్పకైతే. చూడండి తిప్ప కింద అంటే అడవి కింద కాబట్టి మనకు ఊర్ల ముందర ఏంటంటే పైరులు వేసి ఉంటారు కాబట్టి అక్కడ మేపడానికి ఉండదండి. అందుకు కాబట్టి మన చిత్రంపల్లి వాళ్ళైతే ఇక్కడికైతే తీసుకొచ్చారు బర్రెల్ని. చూడండి ఆ ఊరు నుంచి ఇక్కడికి రావడం అంటే చాలా దూరం అండి. కనీసం అంటే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వస్తారండి మేపడానికి. చూడండి ఉన్న భోజనం చేసిరన్న, అన్నం తినరన్నా, తిన్నారా? చూడండి మనకైతే చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ఎందుకంటే చాలా గుంపులు ఉన్నాయి, బర్రెల గుంపులు. అందరూ కలిపి అయితే మేపుకుంటున్నారండి చిత్రం. ఏం తీసుకోకుద్దావా? ఫోటో తీసుకుంటున్నా బర్రెలు చూసుకోవాలని. చూడండి చాలా వరకు అయితే సరిగా అంటే ఒక 100 బర్రెలు ఉంటాయి. తొక్కాను ఎవని బర్రె. చూడండి బర్రెలు. చూడండి చాలా పెద్ద బర్రెలు ఉన్నాయండి ఇక్కడ. మా సైడ్ అయితే బర్రెలు అయితే చాలా పెద్దగా ఉంటాయండి. ఇదైతే పారం బర్రె అండి. అరినారు 2 ఆవులా. ఏది దూడకిట కట్టినరే. చూడండి మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటానండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.